హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో రీసెంట్గా సినిమా ఒకటి చూశాను, రివ్యూ లేట్ అయింది. బట్ నాకు ఆ సినిమా చాలా చాలా నచ్చిందనమాట. ఆ సినిమా వచ్చి బైసన్. ఆ, విక్రమ్ గారు అబ్బాయి ధ్రువ్ విక్రమ్ యాక్ట్ చేసిన సినిమా. అండ్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా. సో సినిమా ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? ట్రైలర్ చూస్తే నాకు అంత గొప్పగా అనిపించలేదు. బట్ ఏదో జరుగుతుంది సినిమాలో, ఎందుకంటే తమిళ వాళ్ళు అంటే న్యాచురాలిటీ ఉంటుంది. సో న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా కంటెంట్ని చాలా బాగా డ్రైవ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ టు ఎండ్, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంటుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా డైరెక్టర్ ఆ మూవీని డ్రైవ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ బైజన్ సినిమా చూసిన తర్వాత విక్రమ్ గారు అంటారు మై సన్ అని. సో అంత బాగా యాక్ట్ చేశాడనమాట. హీ టుక్ టైం. 3 సంవత్సరాలు టైం పట్టింది. బట్ టైం తీసుకున్న దానికే 100% సినిమా సక్సెస్. ఆయనకి ఇచ్చిన హ్యాపీనెస్ అది మటుకు వేరే లెవెల్. సో సినిమా అయితే చాలా చాలా బాగుంది. కంటెంట్ వచ్చేటప్పుడు కబడ్డీ ప్లేయర్గా ఎదగాలి అనుకుని 1990s బ్యాక్డ్రాప్లో జరిగిన కథ, రియాలిటీ కథని సినిమాగా తీసుకుని వచ్చారు. ఏంటంటే కబడ్డీ ప్లేయర్ అవ్వాలి అని కోరుకున్నవాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఆ కబడ్డీ ప్లేయర్ వల్ల పగలు పెరిగిపోయి ప్రతీకారాలు పగల వల్ల వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉండడం, వాళ్ళు ఎవరిని చంపుతున్నారో తెలియకుండా ఉండడం, కబడ్డీ పేరు మీద ఒకళ్ళనొకళ్ళు హేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉన్న క్రమంలో ఒక కబడ్డీ ప్లేయర్గా తను ఎదిగి ఇండియన్ టీంకి ఎలా ఆడాడు, ఇండియన్ టీం దాకా ఎలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు కూడా ఒక ఉండే ఎమోషన్, ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తే ఆ కిక్కే వేరు కదా. సో అలాంటి ఒక కిక్ని ఎండింగ్లో క్లైమాక్స్లో ఇస్తూ సినిమాని ఎండ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ ధ్రువ్ విక్రమ్ క్యారెక్టరైజేషన్ నాకు ఎక్కడా కూడా ధ్రువ్ కనబడలేదు. మెయిన్గా సినిమాలో చెప్పాలి అంటే విక్రమ్ గారే కనిపించారు స్టార్ట్ టు ఎండ్. ఆ విక్రమ్ గారు నాకు ఆయన వచ్చి యాక్ట్ చేస్తున్నాడా లేదా ఆ, ఏంటి అనే ఫీల్ వచ్చింది అనమాట. సో విక్రమ్ నాకు కంప్లీట్ త్రూఅవుట్ ద ఫిలిం విక్రమ్నే చూస్తూ ఉన్నా. సో అంత బాగా యాక్ట్ చేశాడు ధ్రువ్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బీజియం బాగుంది, లొకేషన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి, యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. సో సినిమా అయితే మటుకు బ్లాక్ బస్టర్ హిట్. నాకు చాలా చాలా నచ్చిన ఒక మంచి ఫిలిం బైజన్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.